48 వోల్ట్ అది వేరీ అవుతూ ఉంటుంది. 12 వోల్ట్, 24 వోల్ట్ నోట్ చేసుకోండి. 48 వోల్ట్, 96 వోల్ట్, 120 వోల్ట్. సో 12 వోల్ట్ బ్యాటరీ ఉంటే అది మీకు 1 యూనిట్ దాకా బ్యాకప్ ఇస్తుంది. పవర్ బ్యాకప్ 1 యూనిట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 24 వోల్ట్ బ్యాటరీ అయితే మీకు బ్యాకప్ వచ్చి 2 యూనిట్స్. 48 వోల్ట్ వచ్చేసరికి బ్యాకప్ వచ్చి 4 యూనిట్స్. 96 వోల్ట్ అనేసరికి మీకు బ్యాకప్ వచ్చి 8 యూనిట్స్. 120 వోల్ట్ వచ్చేసరికి మీకు బ్యాకప్ 10 యూనిట్స్. ఇది బ్యాకప్. బ్యాకప్ ఎప్పుడు అవసరం పడుతుంది? పవర్ లేనప్పుడు, సోలారు లేనప్పుడు. సో నైట్ టైం పవర్ ఉండదు, సోలారు ఉండదు. సో మీ బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు ఇస్తుంది అంటే బేస్డ్ ఆన్ మీ బ్యాకప్ సిస్టమ్. సార్ ఒకసారి రిపీట్ చేయరా? బ్యాకప్ ఏంటంటే నేను మీకు యూనిట్స్ చెప్పాను కదా, ఇంత యూనిట్స్ బ్యాకప్ ఇస్తుందని. ఏంటంటే 12 వోల్ట్ బ్యాటరీ ఉంటే ఇది 12 వోల్ట్ 100 TH అని రాస్తారు. అలా అయితే అది మీకు 12 వోల్ట్ 100 TH బ్యాటరీ ఉంటే మీకు బ్యాకప్ వచ్చి నేను చూపిస్తాను ఇక్కడ. సో ఎన్ని రకాలవి ఉంటాయంటే సిస్టమ్స్ 12 వోల్ట్ పెద్ద అక్షరాలు చేస్తాను. వోల్ట్ 100 AH అని ఉంటుంది. ఇలాగుంటే ఇది 1 యూనిట్ బ్యాకప్ ఇస్తుంది. 24 వోల్ట్ ఉంటే సారీ ఓకే 12 వోల్ట్ 24 వోల్ట్ అయితే 100 TH 2 యూనిట్స్. 2 యూనిట్స్. ఓకే నెక్స్ట్ 48 వోల్ట్ 100 AH 4 యూనిట్. ఇదంతా సింగిల్ బ్యాటరీలే, ఇవన్నీ సింగిల్ బ్యాటరీస్, ఒకటే బ్యాటరీ వస్తుంది అంతే. ఇది వెయిట్ వచ్చేసి 60 kgs సార్ మీరు చెప్పినట్టు. దీని వెయిట్ వచ్చి 25 kgs ఉంటుంది. కొంచెం కొంచెం అని వేరీ అవుతుంది, చేంజెస్ ఉంటాయి. 120 వోల్ట్ 100 TH ఇది మీకు 10 యూనిట్స్ దాకా బ్యాకప్ ఇస్తుంది. వెయిట్ చేంజ్ అవుతుంది, వెయిట్ వేరీ అవుతుంది. సో ఇప్పుడు దీని వెయిట్ అనుకుంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉండొచ్చు. ఇది మీకు 5 kg ఎంతో ఉండొచ్చు. ఇది మీకు 10 kg ఉండొచ్చు. ఇది మీకు 25 kg ఉంటుంది. ఇది మీకు 50 kg ఉంటుంది. ఇది మేబీ 60-70 kg దాకా కూడా వెళ్ళచ్చు. ఓకే, కానీ దీన్ని కంపేర్ చేసుకొని మీరు వన్ మినిట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మీరు దీంతో పాటు ఇప్పుడు లిథియం నార్మల్ బ్యాటరీతో కంపేర్ చేశారంటే నార్మల్ బ్యాటరీ చాలా ఫార్ మోర్. ఇప్పుడు ఏంటంటే మీకు వెయిట్ ఎక్కువ దాన్ని, ఇంకా బ్యాకప్ తక్కువ. సో దీన్ని ఈక్వలెంట్ మీకు ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ వస్తుంది. దీనికి ఈక్వలెంట్ గా మీకు 1 బ్యాటరీ వస్తుంది. అది 150 AH అంటారు దాన్ని 150 AH బ్యాటరీ.
12 వోల్ట్‌లో ఒకటొస్తుంది. ఓకే. అది సింగిల్ బ్యాటరీ. ఇక్కడ మీకు 24 వోల్ట్‌ని కంపెన్సేట్ చేయాలంటే మీకు 2 బ్యాటరీస్ కావాలి. ఓకే. 48 వోల్ట్‌ని మీరు కంపెన్సేట్ చేయాలంటే మీకు 4 బ్యాటరీస్ కావాలి. ఇదే సేమ్ బ్యాటరీ 150 హెచ్ టాల్ ట్యూబ్‌లర్ 12 వోల్ట్ బ్యాటరీ 4 కావాలి 48కి. అలాగే 96ని కంపెన్సేట్ చేయాలంటే మనకి 8 బ్యాటరీస్ కావాలి. పెరిగిపోతూనే వెళ్తుంది అలాగా. 4 తర్వాత 8. ఓకే. దీనికి 8 బ్యాటరీలు కావాలి. దీన్ని కంపెన్సేట్ చేయాలంటే 10 బ్యాటరీస్ కావాలి. దీన్ని కంపెన్సేట్ చేయడానికి మీకు 10 బ్యాటరీస్ కావాలి. సో, అంటే ఒకటి అర్థమైందంటే ఇది మీకు ఈజీ కాదు. అంటే మీరు దాన్ని అంత హెవీ బ్యాటరీస్‌ని అంత పెద్ద సిస్టమ్ రెడీ అవుతుంది. సో, ఈజీగా ఉండేది అంటే చిన్నగా ఉండి హాయిగా ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకునే రకం బ్యాటరీస్ మెయింటెనెన్స్ లేనిదొచ్చి లిథియం. ఓకే. సో, ఇది 10 యూనిట్స్ 10 బ్యాటరీస్ కావాలి 120 వోల్ట్‌కి. అంటే మీరేం చేయండంటే ఈ నంబర్ ఏదైతే ఉందో దాన్ని 12తో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. 12 డివైడ్ బై 48 అంటే 4 బ్యాటరీస్. 12 డివైడ్ బై 96 చేస్తే అదే 96 డివైడ్ బై 12 చేస్తే మీకు 8 బ్యాటరీస్ వస్తాయి. 120 డివైడ్ బై 12 చేస్తే 10 బ్యాటరీస్ వస్తాయి. సో, దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనకి ఇన్ని బ్యాటరీలు పెట్టాలి. సో, ఇన్ని బ్యాటరీలు పెట్టడం కరెక్టా? లేదా మనం అది చేయడం బెటర్ అన్నది చూసుకోవాలి. కానీ ప్రైజింగ్‌లో వస్తే చూసుకుంటే ఇక్కడ ఈ 10 బ్యాటరీల కాస్ట్ ఎంతైతే వస్తుందో దానికి 20% యాడ్ చేసుకుంటే మనకి లిథియం బ్యాటరీ ప్రైస్ దొరుకుతుంది. ఇప్పుడు 10 బ్యాటరీ ప్రైస్ వచ్చి మనకి ఓ ₹1,00,000 అవుతున్నదంటే ఇది 1,20,000 అవుతుంది లిథియం బ్యాటరీ. ఓకే. అది ప్రైస్‌లో డిఫరెన్స్. వారంటీలో చూసుకుంటే వారంటీ ఇద్దరిది 5 ఏళ్లే అయినా మనకి లిథియం బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. 10, 15 ఇయర్స్ ఈజీగా వస్తుంది. ఓకే. సో, ఇదొచ్చి బ్యాటరీల సంగతి. సో, హైబ్రిడ్‌లో వీటిలో అన్నిట్లో కూడా బ్యాటరీ ఆఫ్ గ్రిడ్‌కి, హైబ్రిడ్‌కి బ్యాటరీ కావాల్సి ఉంటుంది. సో, అక్కడ మనం వచ్చి ఈ బ్యాటరీస్ ఇస్తాం. అది కాకుండా మనం ఇంకా ఒక ప్రొడక్ట్ ఉంది. అది సోలార్ పంపు. అంటే మన ఇంట్లో ఆల్రెడీ పంప్ ఉంటుంది. దాన్ని సోలార్‌లో కన్వర్ట్ చేసుకుంటాం మనం. మన దగ్గర ఆల్రెడీ సోలార్ ఉంటుంది. అంటే సోలార్ ఉండదు. పంప్ ఉంటుంది. జస్ట్ జనరల్ పంపు, మోటారు ఉంటుంది. ఆ పంపు, మోటారు ఉన్నదాన్ని మనం సోలార్ ప్యానెల్స్ వేసి దానికి ఇన్వర్టర్ కనెక్ట్ చేసి ఇన్వర్టర్ కాదు వీఎఫ్‌డి అంటారు. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఆ వీఎఫ్‌డి కనెక్ట్ చేసి పంపుకి కనెక్ట్ చేస్తే మనకి సోలార్‌తో వాటర్ వస్తూనే ఉంటుంది. ఇది కంప్లీట్‌లీ మీకు ఎన్ని దాకా వస్తుందంటే ఈజీగా మీకు ఫుల్ డే టైమ్ అంతా మీకు నీరు వస్తూనే ఉంటుంది. సో, అది అడ్వాంటేజ్ దాంతో. కంప్లీట్‌గా నీరు మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ దాకా కూడా మీకు వర్క్ అవుతుంది. ఇంకా దానికోసం మేబీ స్పెషల్ పంప్ అక్కర్లేదు. వాళ్ళు ఏదైతే కరెంట్ యూజ్ చేస్తున్నారు పంపు దాన్నే మనం సోలార్‌లో కన్వర్ట్ చేసి పెడతాం. ఓకే. సో, ఏదైతే పంప్ ఆల్రెడీ ఉందో దాన్ని మనం సోలార్‌లో కన్వర్ట్ చేసి సోలార్‌తో వర్క్ అయినట్టుగా చేసి మనం కనెక్షన్ ఇస్తాం. సో, దానివల్ల వాళ్ళు పంపు మార్నింగ్ టు ఈవినింగ్ అదే కాదు డ్రిప్ ఇరిగేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో, ఆ డ్రిప్ ఇరిగేషన్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక్కడంతా ఇలా లైన్‌గా ఉంది. ఇక్కడ నీళ్లు ఇలా కంటిన్యూ రావాలి. ఓకే. నీరు పైప్ నుంచి ఎప్పుడు ఇలాగ స్ప్రింక్లర్స్ లాగా ఇలా ఉంటాయి. దీని నుంచి నీరు రావాలి. సో, దీనికోసం మనకేంటంటే పంపు ఖచ్చితంగా పొద్దున్న నుంచి సాయంకాలం ఉండాలి. గానీ ఫ్రీ కరెంట్ ఇచ్చే పంప్స్ ఉంటాయి. అవేమో 2, 3 అవర్స్, 4 అవర్స్ ఎప్పుడో వస్తాయి కరెంట్ అంతే. దాని టైము లేదు గ్యారంటీ. ప్లస్ ఏంటంటే దాని మీద బిలీవ్ చేసుకొని మనం పంటలు చేయలేం. గానీ మనకి కంటిన్యూగా ఇక్కడ నీరు డ్రిప్ ఇరిగేషన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటివన్నీ వాళ్ళు వేసి ఉంచుతారు కదా పైప్ లైను. దాని నుంచి నీరు వస్తూ ఉంటుంది. సో, అది కంటిన్యూగా వర్క్ అవ్వాలంటే సోలార్ ఈజ్ ఎ వయబుల్ ఆప్షన్. ఇంకోటేమంటే ఆ కాస్ట్ ఏదైతే వాళ్ళు పే చేస్తారో అంతా కూడా వాళ్ళకి ఆర్‌ఓఐ చూసుకుంటే 2, 3 ఏళ్లలో వాళ్ళ డబ్బొచ్చేస్తుంది. గానీ సోలార్ పంపు వర్క్ అవుతూనే ఉంటుంది 25 ఏళ్లైనా. ఇంకోటేంటంటే నార్మల్ ఎలక్ట్రిసిటీతో రన్ చేసే పంప్స్ త్వరగా పాడైపోతాయి. ఎందుకంటే వాళ్ళు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ చాలా ఉంటుంది ఫ్రీ కరెంట్‌లో.
కానీ మనది సోలార్ నుంచి కాన్స్టెంట్ కరెంట్ వచ్చిన వల్ల వాళ్ళ పంప్ లైఫ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అందుకే ఇరిగేషన్లో కూడా చాలా ఎక్కువగా యూస్ చేసేది సోలారు. సో సోలార్ పంప్ని ఎవరైనా సరే వాళ్ళు యూస్ చేసుకొని వాళ్ళు మంచిగా పంటలు చేసుకోవచ్చు, డ్రిప్ ఇరిగేషన్ చేయొచ్చు, స్ప్రింక్లర్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. అన్నిటికీ కూడా మీకు పంప్ కావాలి. సో ఆ పంపు కంటిన్యూ ఎలక్ట్రిసిటీ కావాలి, అది సోలార్ పవర్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చి సోలార్ పంప్ది. సో ఈ 4 ప్రోడక్ట్లు ఉన్నాయి బేసిక్గా. వీటితో మనం ఇప్పుడు ఎన్నో ఫ్రాంచైజీస్ పెట్టాం. సో ఈ ఫ్రాంచైజీస్ అందరికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే చాలా మటుకు అంతా కూడా ఇప్పుడు మనం వాళ్ళకి టెలికాలర్స్ వీళ్ళు అందరూ కాల్ చేసి వీళ్ళేమో కస్టమర్ని వెతికి కస్టమర్ నంబర్స్ ఇస్తారు. సో మేము మీకు నంబర్స్ ఇస్తాము, ఆ నంబర్స్ని మీరు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీరు ఆ కస్టమర్తో అపాయింట్మెంట్ తీసుకుంటారు. అపాయింట్మెంట్ తీసుకొని ఆ నంబర్స్ మీరు ప్రొవైడ్ చేయాలి బీడిఎంస్ ద్వారా ఆ కస్టమర్స్కి. సో కస్టమర్స్ అక్కడ ఉన్న వాళ్ళు అంటే మన కస్టమర్స్ అంటే ఫ్రాంచైజీ ఓనర్స్. సో ఆ ఫ్రాంచైజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి వాళ్ళకి నంబర్స్ వచ్చినవన్నీ వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ చేసుకొని సైట్ విజిట్ చేసి క్లోజ్ చేసుకుంటారు సైట్స్ని. ఆ తర్వాత వాళ్ళు మెటీరియల్ పర్చేస్ చేస్తారు మన దగ్గర. మెటీరియల్ పర్చేస్ వస్తే అప్పుడు మళ్ళీ బీడిఎం దగ్గర నుంచి ఆర్డర్ మారుస్తుంది. సో మేము మళ్ళీ పర్చేస్ చేసి ప్రొక్యూర్ చేసి పంపిస్తాం. సో పంపించిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి నంబర్స్ వెళ్తూ ఉంటాయి, అక్కడ సేల్స్ అవుతూ ఉంటాయి. అంటే మనమే పూర్తి కంట్రోల్ చేస్తున్నాం వాళ్ళ సేల్స్. అది కాకుండా సమ్ టైమ్స్ ఏమవచ్చు, మన అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసి కొంతమంది జనాలు డైరెక్ట్ గా అప్రోచ్ అవుతారు ఆఫీస్కి రీచ్ అవుతామని. సో అలా కూడా డైరెక్ట్ విజిటర్స్ వస్తారు, కానీ ఎక్కువగా మన సైడ్ నుంచే విజిటర్స్ వెళ్తారు. సో మనమే ఆ అపాయింట్మెంట్స్ తీసుకొని అన్ని రెడీ చేసి మనమేమో పంపించాలి. అపాయింట్మెంట్ అయినా అవ్వచ్చు, సైట్ విజిట్ అయినా అవ్వచ్చు, లేదా కస్టమర్ నేను వస్తాను ఆఫీస్కి అని చెప్పిన తర్వాత ఆ నంబర్ మీరు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. కానీ కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఏంటి ఆన్ గ్రిడ్ ఏంటి ఆఫ్ గ్రిడ్ అన్నది. వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉండి వాళ్ళు ఏవో క్వశ్చన్ సగం సగం అడుగుతారు. సార్ ఏదో సబ్సిడీ ఉంది కదా సార్, సోలార్ వేయించింది నాకు అంటారు. సో సబ్సిడీ ఉంది అంటే అది ఏంటి ఉంది, ఎందుకు ఉంది, ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళకి అసలు నిజంగా ఆ సబ్సిడీ వర్క్ అవుతుందా ఆ ఏరియాలో, ఇది మనం చూసుకోవాలి. వాళ్ళు సబ్సిడీ ఉందని ప్యానల్ వేసిస్తే తర్వాత అది వర్క్ అవ్వాలి కదా. అక్కడ పవరే లేదన్న వాళ్ళు కూడా అంటారు, మేము ఎక్కడో ఫామ్ హౌస్ ఉంది మాకేమో సబ్సిడీ ఇప్పించి ప్యానల్ వేయించండి అని. సో సబ్సిడీ దొరికేది ఆన్ గ్రిడ్కి ఆఫ్ హైబ్రిడ్కి మాత్రమే. అక్కడ ఎలక్ట్రిసిటీనే లేదు అంటే ఇంకే ఆ సబ్సిడీ ఎక్కడ దొరుకుతుంది, ఏం దొరకదు గ్రిడ్డే లేనప్పుడు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటన్నిటిని ఆన్సర్ చేసిన తర్వాత మీరు కొటేషన్ ఒకటి ఒక పెద్ద అంటే నార్మల్ కొటేషన్, ఒక జనరల్ కొటేషన్ ఉంటుంది ప్రైస్ లిస్ట్ లాగా, అది పంపిస్తారు మీరు ప్రైస్ లిస్ట్ సోలార్ బీ నుంచి. ఆ ప్రైస్ లిస్ట్ వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ ప్రైజెస్ కొంచెం మారచ్చు, చేంజ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ స్ట్రక్చరు ఇంకా ప్యానల్ ఇన్స్టాలేషన్ ప్రకారంగా మారుతుంది. నేను మీకు ఓకే అయితే నేను మీ లోకల్ అక్కడ మీ ఏరియా ఎవరైతే మా ఉన్న ఈ ఫ్రాంచైజీ వాళ్ళు ఉన్నారో ఆ బ్రాంచ్కి మేము పాస్ చేస్తాం, మీకు ఓకే అంటే మేము పంపిస్తామని. అలాగే మేము పంపించండి మాట్లాడతాం వాళ్ళతో అని చెప్తే ఆ నంబర్ అప్పుడు మీరు పాస్ చేస్తారు. ఓకే, ఆ లెవెల్ దాకా టాక్ వచ్చిన తర్వాత అది మనం అప్పుడు పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి చూసుకుంటారు. క్లియరా? ఓకేనా? సో ఇది ప్రాసెస్ మీకు అర్థమయ్యే ఉంటుంది బాగానే. సో ఇప్పుడు మీకు దీన్ని ఏంటైతే రికార్డింగ్ ఉందో ఇది నేను స్టాప్ చేసి స్టాప్ రికార్డింగ్. The recording will be saved in meeting organizer Google Drive.